స్టాప్ వాచ్ ఆన్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద స్టాప్ వాచ్. స్టాప్ వాచ్ ఆన్ చేసే విధానం ఇలా ఆన్ చేస్తాం. నెక్స్ట్ ఆఫ్ చేసుకున్నట్టు ఇలా ఆన్ చేస్తాం. మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్కి రావాలంటే ఇలా మనం తీసుకుంటాం స్టాప్ వాచ్ వర్కింగ్ అయితే. సో ఈ బాబ్ అనేది ఎలా తీసుకుంటామంటే నార్మల్ ప్లేస్కి ఇలా తీసుకున్నప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్ నౌ అని చెప్పేసి ఇలా పట్టుకుని, ఓకేనా. ఇది ఎప్పుడైతే మనం ఇలా మూవ్ చేస్తామో వెంటనే స్టాప్ వాచ్ అనేది ఆన్ చేయాలి. ఇలా 2 3 వెళ్ళి ఇటు రావాలి, ఇలా వెళ్ళి ఇలా రావాలి. 4 6 7 8 9 10 11 ఓకే 12 13 14 15 ఇలా మనకి క్లిక్ చేస్తూ ఉన్నాం, ఓకేనా. ఇది మనకున్నటువంటిది. సరే ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాం. సో స్టాప్ వాచ్ ఆఫ్ చేసేసి మనకి ఎంత వచ్చింది వాల్యూ అని చెప్పేసి తీసుకుంటాం. సో ఇక్కడ 26 అనేది మనకు అపియర్ అవ్వడం జరిగింది. ప్రతిదానికి అంతే, స్టాప్ వాచ్ ఆన్ చేసుకోవటం, ఓకే, మనకి వాల్యూ ఎంత వచ్చిందో నోటేషన్ ఆన్ రెడీ 1 2 3 స్టార్ట్ అంటాం మళ్ళీ ఇలా, ఓకే. ప్రాక్టికల్ ఓవరాల్గా మనకి ఈ ప్రాక్టికల్ అనేది బాబ్ ఇలా తీసుకుని 2 తీసుకుంటాం. ప్రమోషన్ ఇలా వెళ్ళి ఇలా వస్తే 1 ఆసిలేషన్, మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా వస్తే 1 ఆసిలేషన్, అలా 20 ఆసిలేషన్స్కి స్టాప్ వాచ్ అనేది ఆన్ చేసుకుని టైం ఎంత వచ్చిందో ఇక్కడ టైం పీరియడ్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాము, ఓకే. ట్రయల్ 1 అలా ట్రయల్ 1 వేస్తాం, ట్రయల్ 2 వేస్తాం. ఈ రెండింటిని సమ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చేది మీన్ వాల్యూ. అండ్ దెన్ టీ వాల్యూ ఎంత అనేది మనకి ఎలా చేస్తాం, టీ డాష్ కదా ఈ వాల్యూ, టీ డాష్ డివైడెడ్ బై ఇక్కడ వచ్చిన వాల్యూ డివైడెడ్ బై ఎవ్రీ 20 ఆసిలేషన్స్ తీసియాం కాబట్టి డివైడెడ్ బై 20 చేస్తే మనకి ఎంత వచ్చిందో ఇక్కడ వేస్తాం. ఈ వచ్చిన దాన్ని హోల్ స్క్వేర్ చేస్తే వచ్చిన వాల్యూ ఇక్కడ వేస్తాం. నెక్స్ట్ ఈ ఎల్ వాల్యూ ఉంది కదా, 40 తీసుకున్నాం కదా, 40 డివైడెడ్ బై ఇక్కడ టీ స్క్వేర్ ఎంత వచ్చింది కదా అది వేస్తే ఇక్కడ వేస్తాం, ఓకే. అలా వాల్యూస్ 100కి 80కి, ఓకే. ఇది ఉంది కదా థ్రెడ్, ఈ థ్రెడ్ని కాస్త మనం బాబులో ఇలా స్ప్లిట్ క్రాక్లోంచి కొంచెం కొంచెం మెల్లమెల్లగా మనం లెంత్ అనేది కొలుచుకుంటూ ఈ మీటర్ స్కేల్ యూజ్ చేసి ఇలా తీసుకోవడం, దీన్ని కొంచెం మూవ్ చేసుకోవడం కిందకి, ఇలా మనం మీటర్ స్కేల్ దగ్గరగా పెట్టుకోవడం. 100 అయితే 100, 80 అయితే 80 అలా పెట్టుకుని ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాము, లెంత్ ఎవ్రీ లెంత్ 40 డివైడెడ్ బై ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి ఎంత వచ్చితే టీ స్క్వేర్ అది వేస్తాం. ఇక్కడ మొత్తం వాల్యూస్ వస్తాయి. 100కి అంతే 80 పెట్టుకున్నప్పుడు మళ్ళీ ట్రయల్ 1 ట్రయల్ 2 వేయాలి, 60 పెట్టుకున్నప్పుడు ట్రయల్ 1 ట్రయల్ 2 వేయాలి, 40 20 పెట్టుకున్నప్పుడు ట్రయల్ 1 ట్రయల్ 2 వేయాలి. ఇలా పెట్టుకుని మొత్తం టోటల్ చేసేసి టోటల్ వేస్తాం. డివైడ్ బై ఎన్ని వాల్యూస్ తీస్తాం, 5 వాల్యూస్ తీస్తే కనుక డివైడ్ బై 5 వేస్తే యావరేజ్. సో ఈ వచ్చిన యావరేజ్ ఇక్కడ వాల్యూ వేస్తాం. క్యాలిక్యులేషన్స్ ఏంటి, 4 5 స్క్వేర్ ఇంటూ ఎల్ బై టీ స్క్వేర్, 4 ఇంటూ 5 అంటే ఎంతమ్మా 22/7 వాల్యూ, హోల్ స్క్వేర్ వేస్తాం, ఇంటూ ఎల్ బై టీ స్క్వేర్ అంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చిన వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. సో ఇది మొత్తాన్ని తీసుకొచ్చి రిజల్ట్గా ఇక్కడ వేస్తాం. దీని మోడల్ దీని తరపున గ్రాఫ్ కూడా డ్రా చేస్తాం. ఏం గ్రాఫ్ అంటే ఎల్కి నెక్స్ట్ టీ స్క్వేర్, ఈ ఎల్ ఏమో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీద ఏమో టీ స్క్వేర్ చేస్తాం, ఓకే. ఎల్ అంటేనేమో 100 80 60 ఇలా తీసుకుంటాం. టీ స్క్వేర్ అంటే ఇక్కడ నీకు ఎంతో ఆల్రెడీ వస్తాయి కదా, ప్రాక్టికల్ చేస్తే అది తీసుకుంటాం. చేసి గ్రాఫ్ ఇలా డ్రా చేస్తాము. గ్రాఫ్ని బట్టి కూడా ఎల్ బై టీ స్క్వేర్ వాల్యూ ఎలా వచ్చిందో క్యాలిక్యులేట్ చేసి వేయటం. ఆన్సర్ అయితే మనకి ఎంత రావాలి, 9.8లో రావాలి, 980 అలా రావాలి, 960 950 అలా కాన్స్టెంట్ వాల్యూ అనమాట, ఓకేనా. దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ద సింపుల్ పెండ్యూలం ప్రాబ్లం, ఓకే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకు, ఓకేనా. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్, ఓకే.